మనకు వస్తుంది. మరి ఎక్కడో మన చంద్రమండలంలో జెండా ఎగిరేస్తే ఎట్టుంటుందో 12 దేశాల్లో మన జెండా ఎగరబోతుంది. మరి ఎందుకు వీళ్ళ విమర్శలు ఎందుకు? ఇంత అద్భుతంగా జరుగుతుంది కదా, ఏంటి విమర్శలు ఇవి? సార్ రప్ప అనే వాళ్ళకి ఈ జెండా విలువ ఏం తెలుస్తుంది? రెండోది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనికి వాళ్ళకి భయం పట్టుకోలేదా? భయం పట్టిందా లేదా? భయం పుట్టిందా లేదా? ఎందుకు పుట్టదండి? ఫస్ట్ మనకి తెలివితేటలు ఉండాలి. మొదట మనకేముండాలి? తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు మనకు లేనప్పుడు పక్కన లేదన్నా మంచి తెలివితేటలు ఇచ్చారనుకోండి, దాన్ని పూర్తిగా ఆలోచించి ఒక సమావేశం పెట్టుకొని ఇలాంటి కంపెనీని తీసుకురావాల్సినటువంటి ఆలోచన ఉండాలి. మేమే తెచ్చాం, మా టైంలోనే అగ్రిమెంట్ అయిందంటున్నారు. ఏది చూపించమని చెప్పొచ్చుగా. సార్ మీకు ఒకటి అర్థం కావట్లే. అగ్రిమెంట్ అయినవాడే అయితే ఇప్పుడు వచ్చిన దాన్ని వెనక అంటే ఎందుకు దాన్ని విమర్శిస్తాడు? ఊరగాయలు, బొబ్బట్లు, అప్పడాలు, వడియాలు వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు. అందుకని అంటాడు అది కంపెనీ ఏంటంటే అండి గోడం తాళం వేసుకుని వెళ్తున్నాం అంటున్నాడు. ఊరగాయలు పచ్చలు దేంట్లో పెడతారండి? గోడౌన్లో పెడతారు. వడియాల తయారు ఎక్కడ చేస్తారండి? గోడౌన్లో చేస్తారు. అప్పడాలు ఎక్కడ చేస్తారండి? గోడౌన్లో చేస్తారు. బొబ్బట్లు ఎక్కడ చేస్తారండి? నేను తప్పునట్లు గోడౌన్ చేస్తారు. అతను గూగుల్ సెంటర్ను కూడా గోడౌన్ అని అన్నాడు. అతని తెలివితేటలు అంతంత మాత్రమే. కాదు, ఇంతమంది ఇన్ని అంటున్నారు కదా, ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదు? ఒక ట్వీట్ లేదు, ఒక మాట లేదు, లండన్కి వెళ్ళి కూర్చున్నారు. అసలు దీనికి సంబంధించి ఎక్కడ ఏమీ మాట్లాడట్లేదు. మరి ఇప్పుడు మాట్లాడట్లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ప్రత్యక్షంగా దీని గురించి మాట్లాడినాడు, ప్రశంసించాడు. ఒకటో పాయింట్, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ప్రశంసల జల్లు వ్యక్తం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలన్నీ తొంగి చూస్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉండేటువంటి దేశాలు అంటే మన భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు పూర్తిగా దీనివైపే తొంగి చూసి ముక్కును వేలేసుకుని ఇదేంది ఇది ఎలా వచ్చింది వీళ్ళకి? ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కర్ణాటక కూడా విమర్శిస్తుంది కదా. కర్ణాటక అంటే నేను ప్రజలకే చెప్తున్నా, ఒక్కొక్క రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులకి చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. అంతేందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు కర్ణాటక డీకే శివకుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సో అంతంత రాయితీలు ఇచ్చి అవి తీసుకుంటే అట్లాగే ఉంటుంది. ఏదో వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా విమర్శలు. సార్ ఒకటి, సుందర్ రాజన్ పిచాయ్ గారు లాంటి ఒక వ్యక్తి అతనే స్వయంగా వచ్చి విశాఖపట్నంలో పెడుతున్నా అంటే రేపు ఏదైనా పొరపాటు చేస్తే అతని రెప్యుటేషన్ పోదా సార్? మీరు చెప్పండి. చిన్న ఉదాహరణ అడుగుతున్నాను మిమ్మల్ని. అతను సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు గూగుల్ సీఈఓకి అయ్యారు సుందర్ రాజన్ గారు. అలాంటి వ్యక్తి నేను అంటున్నాను సార్, ఇప్పుడు అతని రెప్యుటేషన్ ఏంది, ఆయన స్థాయి ఏంది, ఆయన నాలెడ్జ్ ఏంది, గూగుల్కి సీఈఓ అయ్యాడు, ప్రపంచంలో ఉన్న ఐటీని ప్రపంచంలో ఏఐని